డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ కు ఆకర్షితులై ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం యాంటీ నార్కోటిక్ టీమ్ కు సహకరించాలన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొంటున్నా, వినియోగిస్తూ వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసము, సహచరుల ప్రభావం వల్లను, స్టైలను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసము, సహచరుల ప్రభావం వల్లను, స్టైలను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, జూనియర్ ఎన్టీఆర్ ఒక సందేశాత్మక వీడియోను మనం చూస్తున్నాం. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ పిలుపునిచ్చారు. ఎలా చూడొచ్చు మనం దీన్ని? అంటే ఇటీవల తెలంగాణలో మొత్తం కూడా డ్రగ్స్ రహితంగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని వర్గాలను కూడా ప్రభుత్వం కోరటం జరిగింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీని ఆయన కోరటం జరిగింది. ఎందుకంటే సినీ సెలబ్రిటీస్ ఎవరైనా చెప్తే అది దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అందులో పెద్ద పెద్ద స్టార్స్ చెప్తే ఇంకా ఉంటుందని కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే సినిమా ఇండస్ట్రీ సంబంధించి చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు దేవరా సినిమా రిలీజ్ ముందట్లో ఇటు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన యొక్క సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి మనం ఎప్పుడు కూడా సహాయ సహకారం అందిద్దాము, డ్రగ్స్ రహిత సమాజాని కోసము మనం కూడా పోరాడదాం. ఎవరైనా సరే డ్రగ్స్ తీసుకుంటున్నా లేదా డ్రగ్స్ అమ్ముతున్నా ఇలాంటివి ఉంటే వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక టోల్ నెంబర్ ఏదైతే నెంబర్ ఉందో దానికి ఇమీడియట్ గా చెప్పండి. అందరూ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమైనటువంటి సమాజం కోసము ప్రభుత్వానికి మనం కూడా సహకారాలు అందిద్దాము, మనవంతు బాధ్యతగా నిర్వర్తిద్దామని కూడా ఆయన పిలుపునివ్వడం కూడా జరిగింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ యొక్క పిలుపు మాత్రం చాలా వరకు కూడా టాలీవుడ్ లో కూడా మంచి పేరు వస్తుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే యంగ్టైర్ ఎన్టీఆర్ అంటే చాలా ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి ఒక స్టార్ హీరో. అతను చెప్పిన మాట కూడా చాలా మంది వింటుంటారు. ఇలాంటి సందేశం ఎన్టీఆర్ ద్వారా పోవడం మాత్రం నిజంగా అందరూ కూడా చాలా రీచ్ అవుతుందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.